శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. తత్ర ఏకాగ్రం మనః కృత్వా యతచిత్త ఇంద్రియక్రియః ఉపవిశ్య ఆసనే యోగం ఆత్మ విశుద్ధయే. ఈ అర్జున, ఆసనమునందు కూర్చుని అంతరింద్రియముల బాహ్యేంద్రియముల కర్మలను నిగ్రహించి చంచలమైన మనస్సును ధ్యేయమునందు స్థిరంగా నిలిపి మనో బుద్ధి అహంకార చిత్తముల విశుద్ధి కొరకు దేహేంద్రియాదులందున్న ఆత్మభావాన్ని విడుచుట కొరకు సాధన కర్మను ఆచరించాలొచ్చిన సమం కాయ శిరః గ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికా అగ్రం స్వం దిశః చ అనవలోకయన్ ప్రశాంతాత్మా విగత బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్తః అసీతమత్పరః. అర్జున, మొండెము తల మెడలను నిలువుగా కదలకుండా వంగకుండగా నిలిపి కూర్చోవాలి. అర్జున, ముక్కొనను చూస్తున్నట్లు దృష్టిని నిలిపి కళ్ళు మూసుకుని ఎటువైపు చూడకుండా దిక్కులను విషయములను స్మరించక కూర్చోవాలి. ప్రశాంతమైన బుద్ధి కలిగి నిర్భయుడై బ్రహ్మచార్య నిష్టలో ఉండి మనస్సును నిగ్రహించి చిత్తం నా యందుంచి నన్నే స్మరిస్తూ నన్నే పరమగతిగా భావిస్తూ సాధకుడు సాధనలో కూర్చోవాలి. ముక్కు కొనను చూస్తున్నట్టు దృష్టిని కనుపాపలను నిలిపి ముక్కు కొనను చూస్తున్నామనే ధ్యాసను విడిచి తత్వస్వరూపుడైన భగవంతుని రూపములో ఒక మంత్రమునో మాధవుని వాక్కులను ధ్యేయమైన నిజ ఆత్మానందమునో మనసులో నిలిపి ధ్యానానికి ఉపక్రమించాలి. మనసు ఇంకొక విషయం వైపు పొమ్మన్నా పోదు. అప్పుడు సాధకుని ప్రయత్నం లేకనే అన్ని ఇంద్రియాలు తేజస్సు బలం ఏకతత్వస్థానమైన బృకుటిలో నిలిపి మెదడులోని నరాలన్నీ పూర్తిగా విశ్రాంతిని పొందుతాయి. రోగపీడితులైన సాధకుడు కూడా పూర్తి విశ్రాంతిని పొందుతాడు. కనుక ఇలాంటి స్థితిలో మనస్సు ఇంకొక విషయం మీదకి పోదు. ఇది సరిగా పాటిస్తే కుండలిని శక్తి పైకి లేవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గటం, వాటి ధ్యాస లేకపోవటం మొదలైనవన్నీ సాధకును ప్రయత్నం లేకుండానే జరిగిపోతాయి. అర్జున, కానీ దృష్టి కనుపాపలు ఏమాత్రం పైకి లేచినా మెదడులోని నరాలు చెదిరిపోతాయి. అర్జున,